హాయ్ అండి, వెల్కమ్ టు అనుష బాబీ ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక 5 ఉల్లిపాయలను మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అల్లం, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ అండి. 2 టమాటాలు మిక్సీ చేసి ప్యూరీ కింద చేసుకున్నాను. చింతపండును కూడా నానబెట్టుకున్నానండి. తర్వాత పొయ్యి మీద ఒక పెద్ద వెడల్పాటి బాండిని పెట్టాను. అవి నీళ్ళన్నీ వినిగాక మనకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. చేపల పులుసుకి ఎప్పుడు వెడల్పాటి ఇలా బాణీలో కాగనిస్తేనే చేపల పులుసు అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత నూనె వేడెక్కాక ఇందులో కచ్చాపచ్చాక మిక్స్ చేసిన ఉల్లిపాయలు కూడా వేయాలండి. కొద్దిగా పసుపు కూడా ఇప్పుడే వేసేస్తే ఉల్లిపాయలు అనేది మనకు త్వరగా వేగిపోతాయి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 3 మినిట్స్ అలా ఉంచితే ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోతాయండి. మూత పెట్టేశారండి. తర్వాత 3 మినిట్స్ తర్వాత చూస్తే ఉల్లిపాయలు అనేది సగం వేగిపోయాయండి. ఇందులో మనం జీలకర్ర, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేస్తున్నానండి. మిగిలిన ఉల్లిపాయలతో పాటు ఈ మసాలా కూడా వేగిపోతుందండి. ఇందులో మనకు ఎన్ని కావాలితే అన్ని పచ్చిమిర్చి చీలికల కింద కోసుకుని ఇప్పుడే వేయాలండి. వీటితో పాటు ఇవి కూడా వేగిపోతాయి. తర్వాత మా ఆంధ్ర స్టైల్లో చేపల పులుసులో కంపల్సరీగా బెండకాయలు అనేది వేస్తామండి. మిగిలిన వాళ్ళు వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసులో మాత్రం ఖచ్చితంగా బెండకాయ పడాల్సిందే. బెండకాయ పడితేనే చేపలకి టేస్ట్ అన్నది వస్తుంది. ఆంధ్ర స్టైల్ చేపల పులుసులో కంపల్సరీ బెండకాయలు అన్నది మేము వేస్తామండి. మీరు వేస్తారో లేదో చేపల పులుసులో బెండకాయలు అన్నది మీరు వేస్తారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ వేయకూడదండి. ఒక 4-5 బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసి వేసానండి. ఇప్పుడు మనం టమాటా ప్యూరీని కూడా వేసేస్తున్నాం. టమాటా ప్యూరీ వేయడం వల్ల చేపల పులుసు అనేది చిక్కదనం ఉంటుందండి. చిక్కగా అయితే మనకు వస్తుంది. డైరెక్ట్ ముక్కల కన్నా ఇలా ప్యూరీ చేసి వేస్తేనే చేపల పులుసు ఎక్కువ గ్రేవీగా మన కంటికి కనిపిస్తుంది. కలర్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే దీనిపై మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలండి. టమాటా అన్నది మగ్గాలి కదా. మూత పెట్టేసి అయితే 2 మినిట్స్ ఉంచుతున్నాను. స్లోలో పెట్టాలండి, స్పీడ్లో పెడితే మళ్ళీ మాడిపోతుంది. మూత తీసి చూసాక టమాటాలు అనేది వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనకు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేయాలి. ఇందాక పసుపు వేసేసాం కాబట్టి ఉప్పు, కారం వేస్తే సరిపోతుందండి. 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి. మీ రుచికి సరిపడా మీరు ఎలా తింటారో అదేవిధంగా మీరు ఉప్పు, కారం అనేది వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్స్ అయింది కదండి, బాగా కలపాలండి. మిక్స్ అయ్యే వరకు కలిపాక ఇందులో మనం చేప ముక్కలు అన్నది వేస్తామండి. ఈ చేప ముక్కల్ని ఒకటొకటిగా తీసుకుని అలా పరుచుకోవాలండి. చేప ముక్కలన్నీ వేసాక ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుతానండి. ఈ మసాలా అంతా చేపలకి ఒకసారి అంటుకోవాలి కదా. 2 మినిట్స్ తర్వాత అయిన తర్వాత తీసేస్తున్నాను. మళ్ళీ ఈ ముక్కలన్నీ అటువైపుగా తిప్పాలండి. తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పాలండి, లేకపోతే ముక్క అన్నది విడిపోతుంది. ఇలా కుదిపినా కూడా అన్నీ రివర్స్ అయి తిరుగుతాయండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకోవడం వల్ల నేను అలా కుదపలేకపోతున్నాను. మీకు చూపించడానికి ఇలా
గరిటతో అయితే నేను టర్న్ చేస్తున్నాను. మళ్ళీ చేప ముక్కలన్నీ తిప్పేశాక చూద్దాం. చేప ముక్కలన్నీ తిప్పానండి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే ఉంచుదామండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చేప ముక్కలు అన్నది మసాలా బాగా పెట్టి బాగా మగ్గిందండి. ఇందులో చింతపండు రసం అయితే అప్పుడే వేయనండి, ఎందుకంటే ముందు కొద్దిగా వాటర్ అయితే వేస్తాను. డైరెక్ట్గా చింతపండు రసం అన్నది వేస్తే మనకు చేప త్వరగా విడిపోతుందండి. ముందు వాటర్ వేసి ఇదంతా ఇలాగా కుదపాలండి. ఫోన్ పట్టుకోవడం వల్ల మీకు చూపించలేకపోయాను. కుదిపిన తర్వాత అంతా కలుస్తుంది. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచుతానండి. ఈలోపు మన చింతపండు గుజ్జును కూడా మనం ఇలా పిసుక్కుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత చూస్తే నీళ్ళతో చూసారా చేపల పులుసు అనేది ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఇందులో తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేయాలండి. తర్వాత వాటర్ వేయాలి అని అంటే వేయచ్చు. మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా కలుపుతానని చెప్తున్నానండి. కొద్దిగా మామూలు వాటర్ కూడా వేసారండి. తర్వాత మనం ఇందులో కొద్దిగా పంచదార అన్నది కూడా వేస్తామండి. పంచదార వేయడం వల్ల పులుపు అన్నది ఎక్కువైనా కానీ మనకి కరెక్ట్గా లెవెల్లో ఉంటుంది. పొయ్యి అన్నది కొంచెం మీడియం సైజులో పెట్టి ఒక 20-25 మినిట్స్ అలా ఉంచేయాలండి. ఉంచుతుల్లోకి మనకి చేపల పులుసు అన్నది బాగా మరుగుతుందండి. 25 మినిట్స్ అయ్యిందండి. తర్వాత పొయ్యి స్లోలో పెట్టి చూస్తున్నానండి. మనం డైరెక్ట్గా తీస్తే పొగ అన్నది మన ముఖం మీద పడుతుంది కదా, స్లోలో పెట్టి తీయాలండి. తర్వాత ఈ చేపల పులుసు బాణీని ఒకసారి ఇలా తిప్పాలండి. తిప్పితే అంతా కలుస్తుంది. తిప్పాక లాస్ట్లో మనం కొత్తిమీర అయితే వేసిస్తున్నానండి. కొత్తిమీర వేసి పొయ్యి ఆఫ్ చేస్తే 5 మినిట్స్ తర్వాత చేపల పులుసు అనేది చిక్కగా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత వీడియోస్ పెట్టాలని మోటివేట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ. బై టు ఆల్.